నమస్తే. నేను మీ హోస్ట్ అక్షర విహారి. ప్రతి ఒక్కరికి హియరింగ్ లాస్ ఆర్ హియరింగ్ ఎయిడ్స్ అని వినగానే గుర్తొచ్చేది పెద్దవాళ్ళు. కానీ మనలో చాలామంది పుట్టుకతోనే హియరింగ్ లాస్‌తో పుట్టిన పిల్లల్ని గురించి వినే ఉంటాం. అలాగే యంగ్ ఏజ్‌లో హియరింగ్ లాస్ అయిన పేషెంట్స్‌ని చాలా చూసే ఉంటాం. హియరింగ్ లాసే ఒక పెద్ద ప్రాబ్లమ్ అనుకుంటే దానితో వచ్చే ఇంకో పెద్ద ప్రాబ్లమ్ కమ్యూనికేషన్. వినికిడి శక్తి కోల్పోవడం వల్ల ప్రాపర్‌గా కమ్యూనికేట్ కాలేం. అయితే మనందరికీ హియరింగ్ లాస్ ఎందుకు వస్తుంది, అలాగే హియరింగ్ ఎయిడ్స్ గురించి ప్రాపర్‌గా అవేర్‌నెస్ ఇవ్వడానికి మోర్ దెన్ 5 ఇయర్స్‌గా డాక్టర్ దీన్ దయాళ్ ఈఎన్టీ కేర్ సెంటర్‌లో ఆడియాలజిస్ట్ అలాగే స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్‌గా వర్క్ చేస్తున్న డాక్టర్ బాలకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. సార్‌తో మాట్లాడదాం. హలో సార్. నమస్తే అండి. సార్, అసలు జనరల్‌గా హియరింగ్ ఎయిడ్స్ అంటే ఏంటి? వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? ఓకే. వినికిడి లోపం ఉన్న వారికి వినికిడిని మెరుగుపరచడానికి ఉపయోగించే ఒక ఎలక్ట్రానిక్ డివైస్‌ని, యాంప్లిఫైడ్ డివైస్‌ని హియరింగ్ ఎయిడ్ అంటాము. ఇవి బ్యాటరీ అనుసంధానంతో వర్క్ చేస్తాయి. మనకి పర్యావరణం నుంచి వచ్చే సౌండ్స్‌ని, ఎన్విరాన్మెంటల్ నుంచి వచ్చే సౌండ్స్‌ని యాంప్లిఫై చేసి మనకి నార్మల్‌గా వినిపించేటట్లు హియరింగ్ ఎయిడ్స్ ఉపయోగపడతాయి. సార్, అలాగే హియరింగ్ ఎయిడ్స్ అంటే చాలా మందికి మిస్‌కన్సెప్షన్స్ ఉంటాయి. దాన్ని అదేదో లోపంగా భావిస్తూ ఉంటారు అండ్ ఎన్నో అపోహలు ఉంటాయి. వాళ్ళందరికీ మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఓకే. హియరింగ్ ఎయిడ్స్ పెట్టుకోవడం వల్ల చాలా డిస్టర్బెన్స్‌గా ఫీల్ అవుతుంది. హెడేక్ వస్తుంది. ఇలాంటి అపోహలు ఉంటాయి. ఇంకా ఒకసారి పెట్టుకుంటే హియరింగ్ ఎయిడ్స్ పెట్టుకుంటే మళ్ళీ రెగ్యులర్‌గా యూజ్ చేయాలి. హ్మ్. కొన్ని సంవత్సరాలు వాడిన తర్వాత మళ్ళీ డిస్కంటిన్యూ చేయొచ్చు అనే అపోహలు ఉంటాయి. హియరింగ్ ఎయిడ్స్ ధరించడం వల్ల వాళ్ళకి డిస్టర్బెన్స్‌గా ఫీల్ అవుతుంది అనుకోవడము. బయటికి వెళ్తే ఎవరైనా చూస్తారు, వినికిడి లోపం ఉంది అని అనుకోవడం, హెడేక్‌గా ఫీల్ అవ్వడము. హ్మ్. ఒకసారి ధరిస్తే మళ్ళీ ఎవ్రీ ఇయర్ లైఫ్ లాంగ్ ధరించాలి, పెట్టుకోవాలి, హియరింగ్ ఎయిడ్స్ పెట్టుకోవాలి అని అనుకోవడము. హ్మ్. ఇలాంటి అపోహలు ఉంటాయి. ఓకే. అండ్ అలాగే అసలు హియరింగ్ ఎయిడ్స్ అనేవి ఎలాంటి వాళ్ళకి యూజ్‌ఫుల్‌గా ఉంటుంది? అండ్ ఈ హియరింగ్ ఎయిడ్స్ ఎలా వర్క్ అవుతాయి సార్? ఓకే. హియరింగ్ లాస్ ఉన్నవారికి హియరింగ్ ఎయిడ్స్ ఉపయోగపడతాయి. ఇవి 30% నుంచి 40% నుంచి 90% ఉన్నవారికి మనం హియరింగ్ ఎయిడ్స్ అమర్చవచ్చు. సార్, అసలు హియరింగ్ ఎయిడ్స్ ఎలాంటి వాళ్ళకి నెసెసరీ అంటారు? అలాగే ఈ హియరింగ్ ఎయిడ్స్ అనేవి ఎలా ఉపయోగపడతాయి? హియరింగ్ ఎయిడ్స్ అనేవి హియరింగ్ లాస్ ఉన్నవారికి అమర్చవచ్చు. అండ్ ఇవి సోషల్ కమ్యూనికేషన్ పరంగా డిస్టర్బెన్స్‌గా ఫీల్ అవ్వడము, దూరం నుంచి వచ్చే శబ్దాలని వినలేకపోవడము, ఒకటికి 2 సార్లు అడగడము, ఎవరైనా మాట్లాడుతుంటే వెనకాల నుంచి మాట్లాడినా గానీ అర్థం చేసుకోలేకపోవడం, ఏ సౌండ్ అనేది పర్టిక్యులర్‌గా గ్రహించలేకపోవడము, హ్మ్. అలాంటి వాళ్ళకి హియరింగ్ ఎయిడ్స్ అమర్చవచ్చు. సార్, హియరింగ్ ఎయిడ్స్‌లో ఎన్ని రకాలు హియరింగ్ ఎయిడ్స్ ఉన్నాయి? అండ్ అలాగే వాటిలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? మొదటగా మనకి హియరింగ్ ఎయిడ్స్‌లో బాడీ లెవెల్ అనే హియరింగ్ ఎయిడ్ వచ్చేది. వాటితో పాటు మనకు ఒక పాకెట్ సైజ్‌లో హియరింగ్ ఎయిడ్ ఉండేది. దాని తర్వాత చెవు బయట వచ్చేసి 2 టైప్స్ హియరింగ్ ఎయిడ్స్ ఉన్నాయి. బీటీఈ బిహైండ్ ద హియరింగ్ ఎయిడ్ బిగ్ సైజ్‌లో కనిపిస్తుంది. హ్మ్. అండ్ రిసీవర్ ఇన్ ద కెనాల్ హియరింగ్ ఎయిడ్ వచ్చేసి సన్నటి వైర్‌తో పాటు లుక్ వైస్ కొద్దిగా స్మాల్ సైజ్ మాత్రమే. కానీ ఇయర్ బయట ఉండేది. చెవు లోపల వచ్చేసి మనకి 4 టైప్స్ హియరింగ్ ఎయిడ్స్ ఉంటాయి. ఐటీఈ ఇన్ ద ఇయర్ అండ్ హ్మ్. ఐటీసీ ఇన్ ద కెనాల్ హియరింగ్ ఎయిడ్ అండ్ కంప్లీట్‌లీ ఇన్ ద కెనాల్ హియరింగ్ ఎయిడ్. చెవు లోపల ఓకే. ఏదైతే ఫింగర్ పెట్టానో ఇక్కడ నుంచి లోపలికి ఉంటది. ఆ! ఆ హియరింగ్ ఎయిడ్ కంప్లీట్‌లీ ఇన్ ద కెనాల్ హియరింగ్ ఎయిడ్ అంటారు. ఓకే. అంతకంటే చిన్నది ఇన్విజిబుల్ ఇన్ ద కెనాల్ హియరింగ్ ఎయిడ్. చెవు లోపల ఉంటుంది. అది మనకి చెవు అకార్డింగ్ టు సైజ్ తీసుకొని మనం తయారు చేస్తాం. ఓకే. కస్టమైజ్డ్ ఉంటుంది. కస్టమైజ్డ్ హియరింగ్ ఎయిడ్స్ అంటారు. అండ్ అది లోపల పెట్టే ఆ డివైస్ కూడా మేబీ కనిపించకపోవచ్చు. కనిపించకపోవచ్చు. మనం అవసరం లేనప్పుడు తీసి బయట పెట్టొచ్చు. మన హ్మ్. అవసరం ఉన్నప్పుడు తీసి లోపల పెట్టుకోవచ్చు. సార్, హియరింగ్ ఎయిడ్ యూజ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎలాంటి డివైస్‌ని వాళ్ళు చూజ్ చేసుకోవాలంటారు? మనకి హియరింగ్ లాస్‌లో వచ్చేసి డిఫరెన్షియేషన్ ఉంటుంది. మైల్డ్, మోడరేట్ అండ్ ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ అని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. హ్మ్. వాటిలో మనకి 90% వరకి బీటీఈ కానీ, ఆర్ఐసీ హియరింగ్ ఎయిడ్ కానీ మనం అమర్చుకోవచ్చు. ఓకే. అండ్ కస్టమైజ్డ్ హియరింగ్ ఎయిడ్స్‌లో ఐటీఈ అండ్ ఐటీసీ హియరింగ్ ఎయిడ్స్ కూడా అమర్చుకోవచ్చు. 90% లాస్ ఉన్నవారికి. హుహు. అండ్ చెవు లోపల వచ్చేసి కంప్లీట్‌లీ ఇన్ ద కెనాల్ హియరింగ్ ఎయిడ్ వచ్చేసి మనకి 60 నుంచి 70% లాస్ ఉన్నవారికి అమర్చుకోవచ్చు. హుహు. అండ్ చెవు లోపల ఇన్విజిబుల్ ఇన్ ద కెనాల్ హియరింగ్ ఎయిడ్ ఏదైతే ఉందో చెవు లోపల ఉండేది, అది మనకి 40 నుంచి 50% లాస్ వరకి అమర్చుకోవచ్చు. హియరింగ్ ఎయిడ్స్‌ని అమర్చే పద్ధతి అనేది ఎలా ఉంటుంది సార్? హియరింగ్ లాస్ అని గుర్తించినప్పుడు మనము ఈఎన్టీ డాక్టర్, ఇయర్ స్పెషలిస్ట్‌ని సంప్రదించిన తర్వాత డాక్టర్ రికమెండేషన్ ప్రకారం తగిన పరీక్షలు చేయించుకొని, ఆడియాలజిస్ట్‌ని సంప్రదించి ప్యూటోన్ ఆడియోమెట్రీ, ఇంపెడెన్స్ ఆడియోమెట్రీ, స్పీచ్ ఆడియోమెట్రీ
పరీక్షలు చేయించుకొని తగిన లాస్ని బట్టి మన డాక్టర్ రికమెండేషన్ బట్టి మన ఆడియాలజిస్ట్ని సంప్రదించి ఆడియాలజిస్ట్ సహాయంతో తగిన హియరింగ్ ఎయిడ్ని మనం అమర్చుకోవచ్చు. ఓకే. అండ్ అలాగే హియరింగ్ ఎయిడ్స్ డివైజెస్లో వచ్చిన అడ్వాన్స్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి? మొదట్లో మనకి అనలాగ్ వర్షన్ హియరింగ్ ఎయిడ్ అని వచ్చేవి. అవి మనకి వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోగలిగే వాళ్ళం. కానీ హియరింగ్ లాస్ బట్టి మనకి ఏదైతే ఫ్రీక్వెన్సీ డెసిబల్స్ లాస్ బట్టి అడ్జస్ట్ చేసుకోలేకపోయేవాళ్ళం అనలాగ్ వర్షన్లో. ఓకే. అండ్ డిజిటల్ ప్రోగ్రామబుల్ అనే హియరింగ్ ఎయిడ్స్ లేటెస్ట్గా అవి వాటిలో మనకి హియరింగ్ లాస్ని బట్టి మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అగైన్ మనం ఒకసారి అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ తర్వాత ఎప్పుడైనా ఫ్యూచర్లో మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు సేమ్ హియరింగ్ ఎయిడ్ని మళ్ళీ రీప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. ఓకే. బ్లూటూత్ టెక్నాలజీతో పాటు అండ్ ఫోన్కి అండ్ టీవీకి బ్లూటూత్ టెక్నాలజీతో అనుసంధానం అయ్యే విధంగా లేటెస్ట్గా ఈ వర్షన్ వచ్చాయి. అనలాగ్ వర్షన్ తర్వాత బ్లూటూత్ డిజిటల్ ప్రోగ్రామబుల్ హియరింగ్ ఎయిడ్స్ అనేవి అకార్డింగ్ టు మన ఇయర్ లాస్ని బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకునే విధంగా వచ్చాయి. దాంట్లో కొన్ని ఫస్ట్ మనకి బ్యాటరీ ఆపరేటెడ్ వర్షన్లో ఉండేవి. దాని తర్వాత లేటెస్ట్గా రీఛార్జబుల్ వర్షన్లో వచ్చాయి. అండ్ డిజిటల్ ప్రోగ్రామబుల్ బ్లూటూత్ వర్షన్లో టినైటస్ మాస్కర్స్ అని చెవిలో ఉండే హోర్ని తగ్గించడానికి మనం అమర్చుకోవచ్చు. హియరింగ్ లాస్ని ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. ఓకే. అలాగే ఫస్ట్ టైం హియరింగ్ ఎయిడ్స్ యూస్ చేసే వాళ్ళకి వచ్చే కామన్ ప్రాబ్లమ్స్ ఏంటి? ఫస్ట్ టైం హియరింగ్ ఎయిడ్ ధరించడం వల్ల వాళ్ళు చెవు లోపల సరిగా అమర్చలేకపోవడం అండ్ చెవులో ఇయర్ టిప్ సరిగా ఇయర్ వ్యాక్స్తో ఫామ్ అవ్వడం వల్ల సౌండ్ వినపడలేకపోవడము అండ్ బ్యాటరీ అయిపోయినప్పుడు గుర్తించలేకపోవడం వల్ల ఇయర్ మిషన్ పనిచేస్తుంది లేదు అని తెలుసుకోలేకపోవడం ఇవి కామన్గా చూస్తూ ఉంటాం. సార్, హియరింగ్ ఎయిడ్స్ యూస్ చేసే వాళ్ళు చూసే బెనిఫిట్స్ ఏంటి? అలాగే వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి? హియరింగ్ ఎయిడ్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళు అన్ని శబ్దాలను గ్రహిస్తారు అండ్ ఎన్విరాన్మెంటల్లో సౌండ్ ఎంత దూరం నుంచి వచ్చినా మనకి ఎలా వినిపిస్తుందో హియరింగ్ ఎయిడ్స్ పెట్టుకోవడం వల్ల వాళ్ళకి అలా రెస్పాన్స్ అవుతూ ఉంటారు. ఓకే. ఎంతమంది కూర్చొని మాట్లాడినా సరే వాళ్ళు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. అండ్ వాళ్ళకి కొందరికి చెవులో వినికిడి ప్రాబ్లం ఉండడం వల్ల వాళ్ళకి టినైటస్ అనే బజింగ్ నాయిస్ వస్తూ ఉంటుంది. అది మనకి హియరింగ్ ఎయిడ్స్లో ఒక టెక్నాలజీ ఉంటుంది, ఈ టినైటస్ మాస్కర్స్ అని. అవి మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. వాళ్ళు ఆ హోర్ని తగ్గించుకోవచ్చు హియరింగ్ ఎయిడ్స్ యూజ్ చేయడం వల్ల. ఓకే. సో వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంది అన్న ఫీలింగ్ నుంచి కూడా వాళ్ళు బయటపడే ఛాన్సెస్ ఉంటుంది. సార్, ఇప్పుడు ఎవరైనా హియరింగ్ లాస్ ఉండి హియరింగ్ ఎయిడ్ తీసుకోవాలి అనుకునే వారికి మీరు ఇవ్వాలనుకునే సజెషన్ ఏంటి? హియరింగ్ లాస్ ఉండి లేట్ చేయకుండా ఆడియాలజిస్ట్ని సంప్రదించి తన లైఫ్ స్టైల్ తగ్గట్టు మన హియరింగ్ ఎయిడ్స్ తీసుకోవచ్చు. ఈజీలీగా మేనేజబుల్ చేసే విధంగా ఉండే హియరింగ్ ఎయిడ్స్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ పరంగా ఇంకా ఇయర్ బడ్స్ టైపు హియరింగ్ ఎయిడ్స్ లాగా మిషన్ పెట్టుకున్నాను అనే విధంగా కాకుండా మనకి చిన్న సైజ్ మిషన్స్, దాంట్లో లేటెస్ట్ టెక్నాలజీ, రీఛార్జబుల్ టెక్నాలజీ అండ్ ఇయర్ బడ్స్ టైపు హియరింగ్ ఎయిడ్స్ వచ్చాయి. అలాంటి హియరింగ్ ఎయిడ్స్ని ధరించుకోవచ్చు. ముఖ్యంగా కమ్యూనికేషన్ ఇబ్బంది లేకుండా ఉండడానికి మనం హియరింగ్ ఎయిడ్స్ ధరించవచ్చు. ఓకే. సో చూశారు కదా, ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికైనా హియరింగ్ లాస్ ఉంటే తప్పకుండా డాక్టర్ దీన్ దయాల్ ఈఎన్టీ కేర్ సెంటర్లో ఆడియాలజిస్ట్ అలాగే స్పీచ్ లాంగ్వేజ్ ప్యాథాలజిస్ట్ డాక్టర్ బాలకృష్ణ గారిని అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ.